ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనదర్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. అన్నం కోసం చేస్తున్నాను. ఇది ఇడ్లీకైనా బాగుంటుంది. కొత్తిమీర అండ్ టమాటా నాకు ఎందుకో ఏదైనా చట్నీ లాంటిది తినాలనిపించింది మాట. అందుకైతే చేస్తున్నాను. మధ్యాహ్నం కర్రీ అయితే కొంచెం ఉంది. ఇది డిన్నర్ కోసం అన్నమాట. ఆ కర్రీతో కాంబినేషన్‌గా కొంచెం పచ్చడి చేద్దామని చెప్పి ఓ 4 కొత్తిమీర కట్టలైతే ఉన్నాయి. అవి కట్ చేసి ఇలా పచ్చడైతే చేస్తున్నాను. టమాటా కొంచెం వేస్తే ఈ చట్నీ అయితే మనకి టిఫిన్స్‌తో కూడా బావుంటది. ఇలా రైస్‌తో కూడా బావుంటది. కొంచెం అన్నంలోని ఇది పచ్చడేసుకొని కొంచెం నెయ్యి గాని, నూనె గాని ఏసుకొని కలుపుకొని తింటే భలేగుంటది తెలుసండి. మీ అందరికీ తెలిసే ఉంటది కొత్తిమీర పచ్చడి. సింపుల్‌గా కళాయిలో నూనె ఏసుకుంటాం. కొంచెం ఎక్కువ నూనె పడతది దీనికి. నూనె ఏసుకొని ఆహ్, ధనియాలు, మినపప్పు, జీలకర్ర వేసుకున్నాను. పచ్చిమిర్చి ఏసుకున్నాను. ఒక్కటే ఎండుమిర్చి ఏసుకున్నాను. కొంచెం మంచి కలర్ వస్తదని. తర్వాత ఈ ఆకు బాగా ఒక 3, 4 టైమ్స్ మనకి ఇసుకది లేకుండా చూసుకొని 3, 4 టైమ్స్ బాగా కడిగేసుకున్నాను. కడిగేసుకొని ఆకేసుకొని ఒక్కటి పెద్ద టమాటా వేసుకున్నాననమాట. అంతే. ఒక టమాటా కూడా కొంచెం ఎక్కువేస్తే ఇంకా పులుపు ఎక్కువైపోద్దనిపించింది. అందుకు నేను ఒక్కటే టమాటా ఏసుకున్నాను. నాకు కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలని చెప్పి నేను టమాటా ఇచ్చేసాను. ఆ కొత్తిమీర అంతేసాను. చూస్తున్నారా వేగేసరికి ఇంత అయిపోయింది. ఇంత కొంచెం అయిపోయింది. తర్వాత ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు ఏసుకోవడమే. ఏసుకొని మనం గ్రైండ్ చేసుకుంటాం. కొంచెం ఉప్పు కలిసే వరకు కొంచెం కలిపేసి పక్కన పెట్టేసుకుంటే ఒక్క 2 మినిట్స్ కూడా అవసరం లేదు. 1 మినిట్ చాలు. ఎందుకంటే ముందు బాగా మగ్గిపోయింది కదా! నేనేంటంటే ముందుగానే ఏస్తాను. కొంతమంది మిక్సీలో ఉప్పేయకూడదు అని చెప్పి గ్రైండింగ్ చేసిన తర్వాత ఉప్పు కలుపుతారు. నేను అలా కాదు. ముందే ఉప్పేసి దాంతో పాటు గ్రైండింగ్‌తో పాటు కలిసిపోద్ది. అలా ఉప్పేసి గ్రైండింగ్ కూడా చేశాను. ఇదిగోటి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోనే ఏసుకొని కొంచెం నూనేసి కలుపుకుంటే భలేగుంటదనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగు లంచ్ కోసమైతే వంకాయలు, ములంకాడలు, దుంపలు వేసి కర్రీ చేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో వంకాయ ఎక్కువగా వాడతాను. నాకు సులువు అనిపిస్తది. బాక్సులకి అదిని అని చెప్పి నేను వంకాయ మిగతా ఎక్కువగా అన్ని ఫ్రై కూరలు కదా! ఫ్రై కూరలు పిల్లలు ఇష్టంగా తినరండి. గ్రేవీ కర్రీలే. వంకాయ గానీ, దుంప గానీ, పువ్వు ఉన్నప్పుడు పువ్వు అవి గ్రేవీ కర్రీలే ఎక్కువగా తింటారన్నమాట. అందుకు నేను గ్రేవీ కర్రీలు చేయడానికి ఎక్కువ వంకాయ అయితే మనకేంటంటే చాలా రకాలుగా చేయొచ్చు. వంకాయ పచ్చడి చేయొచ్చు, వంకాయ బజ్జీ చేయొచ్చు, చాలా రకాలు చేయొచ్చు. తర్వాత ఇక్కడ వంకాయ మొదటి ములంకాడ కట్ చేసి ఉంచేసుకున్నాననమాట. ఇక్కడ వంకాయలయితే వేసుకున్నాను. మనకి వంకాయలు తొందరగా నల్లగా అయిపోకుండా ఉండాలంటే మనకి వాటర్‌లోనే కొంచెం ఉప్పేసుకున్నామనుకోండి, మనకి వంకాయ ఎంత సేపయినా కూడాని ఇలాగా వడిలిపోయినట్టు, తర్వాత బ్లాక్ అయిపోయినట్టు ఉండదమాట. ఆ వాటర్‌లో కొంచెం ఉప్పేసుకొని ఇలాగైతే కట్ చేసుకున్నాను. తర్వాత బంగాళదుంపలు కూడా కట్ చేసుకున్నాను. ఒక 3 దుంపలైతే వేసుకుంటున్నాను. వంకాయ, బంగాళదుంప, బఠానీ వేసుకొని కర్రీ చేస్తారు. చాలా బావుంటది. అందరికీ తెలిసిందే సింపుల్ కర్రీ. ఇలాగ అన్నీ కట్ చేసుకొని, కళాయి పెట్టుకొని, నూనేసుకొని, ఇంకా ఉల్లిపాయలు నార్మలే అన్ని కర్రీస్ ఎలా చేస్తామో అలా చేస్తాం. నేను కొంచెం గరం మసాలా యాడ్ చేశాననమాట దీనిలోని. అంతే. ఇంకా వంట చేస్తుండగా మాట్లాడుకుందాం. చలికాలం బాగా స్టార్ట్ అయిపోయింది కదండీ! అంటే చలి బాగా ఎక్కువగా ఉన్నది. మార్నింగ్ అస్సలు లెగలేకపోతున్నాం. నాకేనా మీరు కూడా అలాగే మీ ఏరియాలో కూడా అలాగే ఉందా చెప్పండి? న్యూ ఇయర్ ముందు నుంచి కొంచెం ఎక్కువైంది. మొన్న తుఫాన్ అవి వచ్చాక. తర్వాత న్యూ ఇయర్ నుంచి బాగా ఎక్కువైంది. మార్నింగ్ అస్సలు లెగలేకపోతున్నాం. దానికి తోడు ఇదేదో వైరస్ అని ఒకటొస్తుంది కదా! చిన్న పిల్లలకి కూడా జలుబు, దగ్గులు వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. బయటికెటు అంటే ఇప్పుడు పండగ అది కదా! కొంచెం బయటికది వెళ్తుంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
హాట్ వాటర్ మళ్ళీ మొదలుపెట్టాలి. హాట్ వాటర్ తాగడం అది కొంచెం జలుబు అది ఉంటే కొంచెం దూరంగా ఉండడం. మనకి వచ్చినా కూడా మనం కొంచెం దూరంగా ఉండడం అది చేస్తుంటే మంచిది. కొంచెం జాగ్రత్తగా ఉన్నామంటే మనకే మంచిది కదా! అది పెద్ద ప్రాబ్లమ్ కాదు అంటున్నారు. కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా! అది. తర్వాత అక్కడ వంకాయ అలా కలిపేసుకున్నాను. కలిపేసి అది మూత పెట్టేసాను అంతే. నెక్స్ట్ ఇక్కడ టిఫిన్ కోసం అంటే బ్రేక్‌ఫాస్ట్ కోసం అటుకులు ఉప్మా అయితే చేస్తున్నాననమాట. హ్మ్. మామూలు ఉప్మా కాదు. అటుకులు ఉప్మా కూడా చాలా చాలా బావుంటది. అంటే మనం చేసే పద్ధతి బట్టి ఉంటది. కొంతమందికి అటుకులు ఉప్మా నచ్చదు. గానీ ఇలాగ అటుకులు ఉప్మా చేసి చూడండి చాలా బావుంటది. దీనికేంటంటే మామూలుగా ఉప్మా పోపే. ఆవాలు, మినపప్పు యేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం బాగా వేగాలి. వేగితేనే అటుకులు ఉప్మాకి బావుంటది. అటుకులు ఉప్మా కాదు దేనికైనా మనకు ఉల్లిపాయ వేగడం బట్టే మనకి డిష్ అనేది మంచి టేస్ట్ ఒస్తదనమాట. ఇలాగా కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగిన తర్వాత దీనిలో మనం పచ్చిమిరపకాయలు, తర్వాత ఇంకేంటేసాను అల్లం వేసాను. ఏసి కరివేపాకు నా దగ్గర లేదు. కొంచెం ఉంది గానీ, అది కొంచెం ఎండిపోయిందని చెప్పి మరేయలేదు. కరివేపాకు కూడా మనం ఉప్మా పోపులో ఏస్తాం. తర్వాత టమాటా అటుకులు ఉప్మాకి టమాటా మస్ట్ ఉండాలండి. టమాటా లేపోతే మనకి అటుకులు ఉప్మా అంత టేస్ట్‌గా రాదు. టమాటా వేసుకొని అటుకులు ఉప్మా చేస్తే చాలా బావుంటది. అయితే ఇక్కడ టమాటా వేసాను. వేసి ఇది బాగా కలిపేసుకొని దీనిలోని ఉప్పు, కొంచెం పసుపు యేసుకొని వాటర్ కొంచెం ఎయ్యాలి. ఎందుకంటే ఎక్కువేస్తే మనకు అటుకులు ముద్దయిపోద్ది. ఫస్ట్ నేను అటుకులు నానబెట్టుకొని ఉంచుకున్నాను. అటుకులు చాలామంది ఏం చేస్తారంటే ముందు నుంచి నానబెట్టేస్తారు. అదేంటంటే కొన్ని అటుకులయితే పర్వాలేదు. కొన్ని ఏంటంటే ముద్దయిపోతాయి. ముద్దయిపోవడం మనకు ఉప్మా కూడా ముద్దయిపోతది. అలా కన్నా మనం పోపేస్తాం కదా! పోపేసే ముందు అటుకులు నానబెట్టుకోవాలి. అంటే ఈ పోపు వేగే లోపల అటుకులు నానబెట్టుకుంటే మనకి బావుంటది. తర్వాత ఇక్కడ కొద్దిగా నీళ్లు జల్లితే ఉప్పు, పసుపు ఏసి కొద్దిగా నీళ్ళు జల్లామంటే ఇంకా బావుంటది. మరీ డ్రైగా అయిపోకూడదు అటుకులు. అలాగని మరీ ముద్దలాగా కూడా అయిపోకూడదు. ఇలా కలిపేసుకున్నాను. కొంచెం నీరైతే వేశాను. అది క్లిప్ ఏమైందో మరి కలిపాను. నీళ్ళేసి తర్వాత ఈ అటుకులు చూస్తున్నారా ఇలా పొడి పొడిలాడేలాగా గట్టిగా పిండుకొని వేయాలన్నమాట. అలా నీళ్ళతోనేసేస్తే మనకి ముద్ద అయిపోతది. ఇది కొంచెం గట్టి అటుకులు మాట. అందుకని నేను కొంతసేపు నానబెట్టాను. అదే కొన్ని ఉంటాయి పల్చని అటుకులు. అవి ఉప్మాకి అంత బావుండవండి. అది మనం దోస పిండిలోనే అది ఏసుకోవడానికి బావుంటది. కొన్ని గట్టిగా అటుకులు కూడా రకరకాలు ఉంటాయి కదా! అవి చూసుకొని కొంచెం గట్టి అటుకులు లాంటివి మనం ఉప్మాకి యూజ్ చేస్తే బావుంటదనమాట. ఇలాగా అటుకులన్నీ ఏసేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకుంటే బావుంటది. చాలా హెల్తీ ఫుడ్ మెయిన్ అటుకులు ఉప్మా. మనకి గోధుమ నూక వాటికన్నా అటుకులనేది మంచి హెల్తీ ఫుడ్ మాట. పిల్లలకి కూడా చాలా హెల్తీ. అటుకులు ఉత్తది తిన్నా కూడా చాలా హెల్తీ కదా! తర్వాత ఇది మధ్యాహ్నం చేసుకుంటున్నాను నేను. అందరూ ఎళ్ళిపోయారు. మధ్యాహ్నం నాకెందుకో గోంగూర తెచ్చారు. గోంగూర కొంచెం ఉంది. పప్పు చేద్దామా, పచ్చడి చేద్దామా అనుకున్నాను. లేదు పచ్చడి చేద్దామని చెప్పి మళ్ళీ పచ్చడే చేస్తున్నాను. అది ఏమైందంటే అన్నీ ఏసేసరికి కరెంట్ పోయింది. అందుకు మరి వేపేసి పక్కన పెట్టేసాననమాట. ఆహ్, పచ్చడి చేసుకుందాం అనుకున్నాను. సరేలే మరి అవ్వదు. చాలా సేపు వెయిట్ చేశాను. ఇంక మరి ఉండలేక వదిలేసి నైట్ గ్రైండ్ చేస్తాము అని చెప్పి. దానికి కొంచెం మామూలు పచ్చడి పోపు ఏదేస్తామో అది వేసి గోంగూర కూడా రాత్రే ఏరేసుకొని ఉంచుకున్నాను అనమాట. అది దీనిలో కలిపేస్తాను. కలిపేసి బాగా దగ్గరికి చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవడమే. అంతే సింపులే. ఇదంతా అయ్యేసరికి కరెంట్ పోయింది. ఇక మీకు లైట్ కూడా ఆగినట్టు కనిపిస్తది చూడండి వీడియోలోని. లైట్ పెట్టాను. అంటే బార్ లైట్ పెట్టాను. అది కూడా కొంచెం చీకటి అవుతది ఇక్కడ. ఇలాగా వేపుతుండి మధ్యలో ఇదయిందనమాట. తర్వాత
ఇక్కడ వంకాయ చక్రాలు చేస్తున్నాను. నాకెందుకో చేసుకుంటే ఎక్కువ రకాలు చేసుకోవాలనిపిస్తది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఏమీ తినబుద్దయ్యేదిమాట. ఏదో ఒకటి తినేసి ఉండిపోదాం, నేనొక్కదాన్ని ఎందుకు అని చెప్పి. ఇది పెద్ద వంకాయ, ఇది చట్నీ వంకాయ అంటారు కదా! మనం దీంతో చట్నీ చేస్తాము. దాంతోని వంకాయ చక్రాలయితే చేస్తున్నాను. అందరికీ వంకాయ చక్రాలు తెలిసే ఉంటది. నేనైతే సింపుల్‌గా చేసుకుంటాను. ఇలాగ రౌండ్‌గా కట్ చేస్తాం. పల్చగా కట్ చేస్తాం మాట. కట్ చేసి దీనిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, బియ్య పిండి ఏస్తాను. తర్వాత కొంచెం కారం ఏస్తాను. అంతే, ఎక్కువగా ఏమెయను. ఇంతే. ఏసి మనం పెనం మీద వేపేసుకోవడమే. అంతే, సింపుల్‌గా అయిపోతదనమాట. ఇదేంటో చెయ్యి కొంచెం కట్ అయిందక్కడ. అందుకు కొంచెం ఆగాను. అది కట్ చేస్తుంటే కొంచెం ఆ చాకు సూదిగా ఉంటది కదా! అక్కడ గుచ్చుకుందనమాట. ఇలాగా అన్నీ ఒక ప్లేట్‌లోకి తీసాను. అవెందుకో కొంచెం దలవరగా అనిపించి తీసేసాను అవి. తర్వాత మొదలది, కొసలది ఉంటాయి కదా! అవి అంత బావుండవని పక్కన పెట్టేసాను. తర్వాత దీనిలోని ఉప్పేసాను. ఉప్పేసి తర్వాత కారం, పసుపు, రైస్ ఫ్లోరు, అంతే. సింపుల్, నేను ఇవే ఏస్తానండి. అంతే, ఇవేసి మామూలు పెనం మీద వేసేసుకొని ఇటు అటు ఫ్రై చేసుకుంటే బావుంటది. ఇవేంటంటే మనకి సాంబార్‌తోని, పప్పుతోని, గోంగూర పప్పుతోని అలాంటి వాటితోని సైడ్ డిష్ లాగా బావుంటది. ఇవాళ ఎందుకో చాలా రకాలు చేసుకొని తినాలనిపించింది. అందుకని చేశానమాట. అన్నీ షూట్ చేశాను. ఎప్పుడు ఇన్ని రకాలు చేయడం ఉండదు. ఒక కర్రీ అంతే చేస్తాను. ఇప్పుడు అన్ని రకాలు చెయ్యాలనిపించింది, చేశాను. మార్నింగ్ వంకాయ, ములంకాడ కర్రీ చేశాను. తర్వాత వంకాయ చక్రాలు, తర్వాత గోంగూర పచ్చడి చేద్దాం అనుకున్నాను. అది కరెంట్ పోయింది. అంతే, ఒక్కొక్కసారి తినాలనిపిస్తది. అలాగవుతుంటది అంతే. తను 3:00 వరకు కరెంట్ రాలేదు. అనుకున్నాను ఇంక దాని గురించి వెయిట్ చేస్తే మన పని అంతే అని చెప్పి, ఇంక మరి దాని గురించి అయితే వెయిట్ చేయలేదు. ఈ వంకాయ చక్రాలతోని తర్వాత వంకాయ కర్రీతోని రైస్ ఏసుకొని చారేసుకొని తినేసాను. రసం కంపల్సరీ మా ఇంట్లో ఉంటదనమాట. ఇదైతే నా లంచ్ ప్లేటు. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.